అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఈ వీడియో అవన్నీ ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కామెడీ పర్పస్. నవ్వుతూ ఎంజాయ్ చేయర్రి. అండ్ ఇంకోటి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి మామ. ఎరిపూకు పాలెంలో సర్పంచ్ పదవి కోసం కొట్టుకొస్తున్న జనాలు. బిడ్డరే ఏం చేస్తున్నావురా? ఏం లేదు డాడీ, రీల్స్ చూస్తున్నా ఇన్స్టాగ్రామ్ లా. ఫుల్గా ఖాళీగానే ఉన్నావుగా, పోయి సర్పంచ్ పదవికి నామినేషన్ దింగిపో. మన ఊర్లో సర్పంచ్ పదవి దింగిపోదు, నీకు ఎట్లా జాబ్ లేదు, మొడ లేదు. అమ్మతో డాడీ ఐడియా గుద్దవాళ్ళగుంది. ఆ జాబ్ అయితే కూర్చొని చూసుకోవచ్చు ఊరు మొత్తం. వచ్చేటానికి పోయేటానికి కేప్లాట్ బీర్లు దానం చేయి. నీ కోటేసి గెలిపిస్తే ఇట్లాంటి నా ఆతల బీర్లు నీకు రోజు ఒకటి ఇప్పిస్తా అని చెప్పు. ఈ సర్పంచ్ పదవికి మన ఊర్లో గుద్దవల మంది పోటీకి వస్తారు. అయితమాయ్ ఆతమాయ్ యవ్వన్ మొడ్డకి నాకు నువ్వు. ఆడోళ్ళు కనిపిస్తే పట్టు చీరలి, ఊర్లో పెద్ద మనుషులు మొగోళ్ళు కనిపిస్తే మందు బాటిల్ది. ఓటు మాత్రం నీకే దెంగమని చెప్పాలి. తాయిన పోకు ఆయనలో బుక్కినట్టు మందు బాటిల్ దింపినట్టు కాదు, ఓటు మాత్రం నీకే దెంగమని చెప్పు. దెబ్బకు ఊర్లో పాత సర్పంచ్ లుంగి లేవట్టి ఒట్టకాయలు ఉప్పుకు ఉరకాలే. ఓడైనా కొత్తగా దెంగిన అనుకో, ఓటేయను గీటేయనని అనికి చేతవాడు చేసి దెంగతా అని చెప్పు. అయితే ఆత్కూరు లేకుండా బోత్కూరు నా మొడా, నువ్వు సర్పంచ్ కావాలంతే. సరే డాడీ, ఊరు మొత్తం ఊపు ఊపేస్తా. నేనే కొత్త సర్పంచ్, నాకే ఓటు గుద్దురని. సుల్లిగా అట్లనే పోతావా? కాబోయే కొత్త సర్పంచ్ తెల్ల లుంగి కట్టి దెంగు, మెడల తెల్లకండు వేసుకో, ముఖానికి ఎర్రబొట్టు పెట్టు, 2 చేతులు ఎత్తి దండాలు పెట్టు. ఇప్పుడు ఓకేనా అవుట్ ఫిట్? గుద్దవలుగుంది. నీ చుట్టూ సోపతిగలం జట చేసుకో, అలా గుద్దవల దాపు ఒర్రిపి 2 బ్యాండలను సెట్ చేసుకో. ఆ సౌండ్ కి ఇంట్లో బయటికి దెంక రావాలి. ఇంటింటికో ఎడక దెంగు ఓటు. మొహమాట పడకు. అయ్యా ఓటేయండి, అమ్మా ఓటేయండి. మీరు నాకు ఓటేస్తే ఈ ఊరిని మంచిగా నాశనం దెంగుతా. ఒక్కొక్క ఓటు ఒక్కొక్క పునాది. అందరు కలిసి నాకే ఓటేరి ఈ ఊరిని నాశనం దెంగుతా. పక్కూరోన్ కంటే అందంగా నాశనం దెంగుతా నేను. నువ్వు సర్పంచ్ గెలిచిన తర్వాత వాళ్ళందరూ వచ్చి మన ఇంటి ముంగడ నిలబడతారు. రోడ్లు మంచిగా ఏరి, మన ఊర్లో నీళ్ళ ట్యాంక్ పెట్టి దెంగు, మన ఊర్లో బస్ స్టాండ్ పెట్టు, డెవలప్ చేయి, నా ఆతు చేయి అంటారు. అప్పుడు మనం స్కామ్ దెంగుదాం. ఎట్లా దెంగాలో అట్లా దెంగుదాం. చల్ దెంగే ఇంట్లోకెళ్ళి సుల్లిగా. ఇప్పటి నుంచే స్టార్ట్ నీ సర్పంచ్ పదవి లొల్లి. ఇక అయినను అగైనను నేను ఎవ్వని మొడకినను. నేనే సర్పంచ్. చల్లెర్రగైనా మొడ్లాసిన కాళ్ళు నొచ్చిన ఏళ్ళు నొచ్చిన సర్పంచ్ పదవి కొట్టే తీరుతా. సుల్లిగా సర్పంచ్ అయినాకనే ఇంట్లో కాలు పెట్టు, లేకుంటే దెంగే సావా దెంగుతా. A few moments later. బిట్టుగానికే మన ఓటు, బిట్టు సుల్లిగానికే మన ఓటు. పక్కింటి నమస్కారం. ఇంట్లో ఊకే గుద్దవాళ్ళగా ఖాళీ ఉంటున్నాని సర్పంచ్ పదవికి ఏటేసిన. నువ్వు నాకే ఓటేయాలంటి, లేకపోతే మీ అమ్మ మీద ఒట్టే. ఓ మూతి మాసిన వాడుకో, మా అమ్మ ఏం చేసిందిరా? ఏ ముసల్ది మూలకు వాడుందిగా వాడుకున్నా. దెంగ నేనయ్యే నోటు నీకు. వెయ్యపోతే నీ మీద ఒట్టే. ఇవో అంటే ఊర్లో అందరు నాకే వేస్తారు ఓటు. నా ఆత్మ నువ్వు ఒక్కదాని వేయలేవనుకో, నేను గెలిచినాక చూసుకుంటా నీ సంగతి ఏందో. దర్శపై దిమాక్లో గుర్తుపెట్టుకో ఓటు ఎవరికి వేయాలనేది. గుద్దవాళ్ళ మంది రెడీ గురు ఊళ్ళో సర్పంచ్ గానికి. వాళ్ళందరికంటే మంచోని నేనే. నన్ను నమ్ము, నా కోటు దెంగు. నేను సర్పంచ్ అయినాక నీ ఇంటి ముందు పెద్దది చెట్టు పెట్టిపిస్తా. నీ గుద్దలో పెట్టుకో చెట్టు. బిట్టు సర్పంచ్ కి గుద్దల చెట్టు. అయ్యా నమస్కారం అంకుల్ గారు. చెప్పండి రా పిల్లలు, నా వట్టకాయలు. అంకులు, నెక్స్ట్ సర్పంచ్ నేనే ఈ ఊర్లో. నువ్వు ఖచ్చితంగా నా కోటు దెంగాలే. మాషామాషి ఉందారా సర్పంచ్ అంటే? మొడా గేమ్లు ఆడుతుర్రు. చెల్లి దెంగేరు ఇంటికి గుద్ద మూసుకొని. అంకులు, గేమ్లు ఆడతలేం, నిజంగానే సర్పంచ్ పదవికి పోటేస్తున్నాం. నువ్వు నా కోటు గుద్దుతే ఈ ఊరిని బాగు పెడతాం, లేకుంటే నీ వ్యవహారాలు మొత్తం నీ పిల్లలకి చెప్తాం. అమ్మతోడు అంత పని చేయకూర్రా. నా పిల్లం విన్నది అనుకో, నన్ను జావ దెంగి దూలానికి గురి దెంగుతుంది. అయితే ఆతుకులు లేకుండా బోతుకూరు. నా ఓటు మీకే పోరి. సర్పంచ్ బిట్టుకో మన ఓటు. పిల్లగా సర్పంచ్ అవుతావు. అవునే అమ్మమ్మ, నీ ఓటు నాకే కొట్టాలి చూడు. ఏ ఫోరాపిల్ రాయనీకి వస్తుంది రాగాడితే నీకు. పొట్టగోస అక్షరం ముక్క రాదు కానీ సర్పంచ్ అవుతావు. సర్పంచ్ ఈ చదువుకున్న మాడుకోవాలి ఎక్కడ పోయిర్రో. చదువు రానోడేమో ఈ ఊరికి సర్పంచ్ అవుతాడంట, చదువు వచ్చినోడేమో మందు బాటిలో కమ్ముడు పోయి ఓటు కుదుతుండు. ఇక ఈ ఊరేడ బాగుపడుతుంది పో. నడు మా అమ్మమ్మ గుడి జావా దెంగుతుంది ఇన్నే ఉంటే. అమ్మమ్మ గులుగు గులుగు, ఎంతసేపు అయినా గులుగు, ఓటు మాత్రం నాకే గుద్దు. పోరా బాడుకో. ఇగో ఆంటీ, ఈ పట్టు చీర నీకే. ఓటు మాత్రం నాకే వేయాలి. ఈ ఊర్లో సర్పంచ్ నేనే కావాలా ఆంటీ? సరే పిల్లగా మంచిగా ఉంది చీర, నా ఓటు నీకే. ఆంటీ ఒకటి గుర్తుపెట్టుకో, మా ఓన్కే ఓటేయాలి, లేకపోతే నీకు ఇచ్చిన చీర తర్వాత గుంజుకపోతాడు. అంత మూర్ఖుడీడు. ఇగో తాత కోటరు, నువ్వు నా కోటేసి గెలిపిస్తే నీకు ఇట్లాంటి కోట రోజు కోట వస్తుంది ఇంటికి. అబ్బా పిల్లగా చల్ల చల్లి కొట్టాలు అనుకుతున్నాయి. టైంకి నా ఇంటికి తెచ్చిచ్చినావు. నీ కడుపులో నా సుల్లి, నా ఓటు నీకే.
తమ్ముళ్ళు నమస్తే, నా ఒటాకాయలు. బిట్టనా తమ్ముళ్ళు మీ గుద్ద కింద ఒక్కొక్కరికి 20-25 ఏళ్ళు వచ్చినాయి. సర్పంచ్ ఓటు నాకే గుద్దాలే. అరే తమ్ముళ్ళకి ఒక్కడని బీర్లు ఇర్రా. తమ్ముళ్ళు చెట్టు కింద కూర్చొని దెంగి తాగుపోరి. ఓట్లు మాత్రం గుద్దురు జరా, మర్చిపోకురి. అన్న నీలాంటి వాడే కావాలన్న సర్పంచ్ మాకు. ఖచ్చితంగా నీకే ఓటు గుద్దుతాం. నీకు గుద్దలేని ఓటు అని గుద్దాల ఓటు మరి గుద్దుపిస్తాం. శశాన్నగాడు ఫోన్ చేసి నరపోటి. ఇంకెందుకు చేశారు అటెళ్ళు? శశాన్నగాడు ఇప్పుడు నా సుల్లిగాడు. మనం ఈసారి అన్నకు ఆపోజిట్ కదా, అవతల నాన్న గుద్దలా మండుతుండొచ్చు. శశాన్నగాడు ఓల్డ్ సర్పంచ్ కదా. అంటే ఇప్పుడు శశానానికి ఎదురుపోతున్నావు గారా? అన్నగాడు ఏమైనా ఫోన్లు చేసి బెదిరించిండా? నా సుల్లి కూడా భయపడాను అన్నానికి. ఇప్పుడు గుద్ద వాళ్ళ ఫోన్లు చేసి నా మొడ్డ కూడా లేవట్లే. కలిసినప్పుడు చూసుకున్నాం, అయితే ఆతుకూరు లేకుండా బతుకూరు. The next day. ఏం తమ్ముడు కొత్త సర్పంచ్, నా ఓటు నీకే. నిన్న నాకు బీర్ బాటిల్ ఇచ్చినావుగా. అరే అంకుల్కి ఇంకా 2 బీర్లు ఇప్పిర్రా. నా మొడ్డ 10 సార్లు గుత్తాడు ఓటు మనకై. సుల్లిగా నా మొడ్డల సర్పంచ్ నువ్వు. ఆ సుల్లిగానికి ఒకటిచ్చుడు ఎక్కువ బీరు. నడ్డ మళ్ళీ 2 బీర్లు ఎందుకు? గుద్ద మూసుకున్నాడు మ్యాకెడే. సర్పంచ్ బిట్టుకు ఓటు గుద్దాలి, ఓటు గుద్దాలి. అంటే మా వానికి సర్పంచ్ గుద్దుతురా లేదా? నిన్న చీర దెంగి పేరు మంచిగా. నా ఓటు బిట్టుకే. నాకు కొత్త పట్టు చీర ఇచ్చిండు. ఈ ఊరు గంగల పోయినా నాకు అవసరం లేదు. నాకు ఇంకొక పట్టు చీర ఇప్పిస్తే చాలు. కాటన్ చీరలు ఇప్పిర్రా ఆంటీకి. మొడ్డ నేను సర్పంచ్ ఎలక్షన్ గెలిచిన తర్వాత, ఇప్పుడు కాదు. అరే బ్యాండోలకు మందు పోయలే ఇయ్యాల. 2 బూర్లు వేసిర్రు రాపోటి పొద్దుగాలని. మరి మొడ బ్యాండ్ కొడతలేదు నా సుల్లి. గుద్దుప్పుకుంటూ వస్తారు మన మట్టి ఖాళీగా. ఆడెవ్వడు ఈడెవ్వడు మన పొట్టి సుల్లి సర్పంచ్కి అడ్డేవాడు. అరే ఎవ్వనికి ఎంత తక్కువ కాకుండా చూసుకోర్రా. అయితే ఆతుకూరు లేకుండా బతుకురు. ఎట్టి పరిస్థితుల్లో మనమే గెలవాలి నమ్మట. ఆ తర్వాత ఈ ఊరు హ్యాండ్ ఓవర్ మన చేతులు ఉంటది. 2 జడ లాంటి నమస్తే. మా వాడు సర్పంచ్ పోటీ చేస్తుండు. ఓటు గుద్దాలి ఖచ్చితంగా. నాకేమి ఇచ్చిందని గుత్తా అని గుద్దెలా కట్టే. ఈ ఊర్లో 10 ఎకరాల పొలం రాసేవాను. అప్పుడు గుద్దుతా మీ సర్పంచ్ కోటు. నా ఆతులు నాకే లేదు 10 ఎకరాల పొలం. పొట్టకాయలు నీకేం రాసిస్తా. నీ ఇష్టం మరి. నా మొట కూడా ఏ నోటు. ఆంటీ కావాలంటే మా వాడు మీ పిల్లగాని ముడ్డిగా అడుగుతాడు. ఓటు మాత్రం మా వానికి వేయాలి. మా ఆయన గుద్ద అడుగుతాడా? లోపల ఎరుగుతుండు. చెప్పు అడుగుతాడా మీ సర్పంచ్, కొత్త సర్పంచ్? ఏ చెల్లెంగై అంగుద్ద నీంగడు కూడా ఎదురా. నడువు పోదాంపా. పొట్టారై అని ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయిరా. పోయి సప్పుడాక కళ్ళు మూసుకొని గడిగాయి. ఏ దెంగై నీ ఇష్టం. సర్పంచ్ పదవి కావాలా వద్దా? నీ అవ్వ కావాలి. అయితే నువ్వు పోయి గడగాలి. నీ అవ్వ ఏం తిన్నావురా నాయన? కంపు తెంగుతుంది. మంచిగాడు. The next day. అరే పొట్టి ఇవాళ ఓట్లు మొత్తం మనకే పడతాయిరా. అందరికి మంచిరుగా మందు పైసలు అయితే. ఆంటీలకు చీరలు మంచిరుగా. వాళ్ళు మళ్ళీ ఫీల్ అయితే రోడ్లు గుద్దరు. పంచినమ్మా నువ్వు టెన్షన్ పడకు. ఇంటింటికి పోయి 2 చీరలు ఇచ్చి వచ్చినాం. నైట్ గుద్ద వాళ్ళ దావత్ చేసుకున్నారు వాళ్ళడు. నేను సర్పంచ్ అయినాక. అవునరా పొట్టి కడుపులు కడుగుదాం రాత్రుకు. ఇన్ని రోజులు తిరిగి డొక్కలు ఎందుకు పోయినాయి. ఇవాళ నువ్వు గెలిచినావు అనుకో, తాయి కక్కి సద్దాం రాత్రుకు. A few moments later. బేటే నువ్వు ఓడిపోయినావురా బేటే. దెంగేయిగా సంసు చదువుకొని ఊర్లోకి వెళ్ళి ముఖం మొడ్డలకి పెట్టుకొని. లంజగతలు దెంగకు నిజం చెప్పరటెళ్ళు. సుల్లిగా అవతల శశన్నగాడు గెలిచిండు. మళ్ళా సర్పంచ్ అన్ననే. ఓ లంజడుకులారా కదరా. బీర్లు దెంగిర్రు, చీరలు దెంగిర్రు, పైసలు దెంగిర్రు. ఓటు మాత్రం శశనానికి దెంగిర్రా. ఓ పొట్లంజోడు అసలు ముచ్చట అది కాదురా. మనం లాస్ట్ టైం శశనాగానికి గుద్దనికి తిరిగినాం కదా ఓట్లు వేయమని. ఈసారి కూడా శశనాగానికి ఓటేయాలనుకొని అందరు శశనాగానికి గుద్దిరంట ఓటు. ఇంకో ముచ్చట ఏంటంటే శశనాగడు రమ్మన్నాడు మన ముగ్గురిని. గుద్దు వాళ్ళ దావా తీసాడంటే రాత్రికి. నర్రటిల్లు పోదాం. అరే లడ్డు టిల్లు, నా సర్పంచ్ పదవి దెంగినట్టేనా? నా సుల్లిలో సర్పంచ్ పదవి నాడు తాగుదాం, కక్కుదాం, బుక్కుదాం. శశన్నకే జై. ఓకే గాయ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకొని కామెంట్ వేసుకోండి. ఇంకా గుద్దవాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తోటి గుద్దవాళ్ళని ఒప్పిస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.